మీ కంకణాలు తీసుకోండి. ఆడవాళ్ళు భర్తలకు కుడి చేతులు కట్టండి, తర్వాత ఎడవ చేతులు కట్టండి. అదేవిధంగా వెనక కూడా కంకణాలు పంపించండి. బావగారు ఇటు పెట్టు. మంచిది ఇంతసేపు పెట్టిపోయినావు నువ్వు, ఇంతసేపు పెట్టిపోయినావు పల్లె నాకు ఎట్టుకోలేమా. सर्वेभ्यानां प्रथमं लोकसंरक्षणाय वृत्तिं कुर्वद्मः सीतारामचन्द्रस्वामिदेवतादिव्य कल्याण महोत्सवसमयेन सीतारामचन्द्रपरिहारदेवताभ्यो नमः भाषकमन्त्रदेवताभ्यो नमः भाषकत्रयदेवताभ्यो नमः नक्षत्र తీసుకొని భాషకాల మీద వేయండి. తథా భాషకత్రయదేవతాభ్यो नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आदं समर्पयामि पाद्यं समर्पयामि अष्टोध्यं समर्पयामि विद्यार्थं समर्पयामि अवदानिकाच स्नानं समर्पयामि स्नानान्तर्धाटं समर्पयामि उत्तराधिष्ठानि स्वामिरक्षां समर्पयामि गन्धं पश्चिम वैष्णवस्मरणं చేసుకోండి. శ్రీగంధాం సమర్పయామి ఆయన నిర్వహణైతే పూర్వాధిపండపుష్పైకారణాన్ని గృహాయ నిర్వహణ గణాధిపతి దేవతాభ్యో నమః నానా గురువంతవదేవతాభ్యో నమః అతిప్రీత అత్ప్రసన్న వరదా భవతు. మళ్ళీ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇప్పుడు స్వామివారికి భాషకం కడుతున్నాము కాబట్టి గట్టిగా చప్పట్లు కట్టాలి. Personal loan presents fee-free April. Get instant personal loan. కూడా కలిసి ఇలా ఈ నిమిషాలు నీకు అని చెప్పేసి ఇలా పాదాలు కడుగుతున్నామంట. ఇప్పుడు కడుగుతున్నా నీళ్ళు పోస్తున్నాడు చిన్నగా. ఓం నమో శాస్త్రముహూర్తాయ నమో శాస్త్రాయ నమో స్మృతం వేడిజాయ నమో నమోధ్వసం ప్రతిపత్యాయ నమోధ్వసం. మామూలుగా ఎవరైనా సరే దారం పోగుతో వేసే జన్యం కాకుండా వెండి తీగతోటి వివాహ సమయంలో శ్రీరామ వారికి పుష్కరజన్యం వేయాలంట. ఆ ఉత్తరజన్యాన్ని ఎవరిచ్చారంటే మనకి దాతాను ఆకారపు అమృతాచారి వారు ఎప్పుడు కళ్యాణం నిర్వహిస్తున్నా సరే మన సోమాన గ్రామంలోకి ఉత్తరజన్యంతో పాటు బంగారు పుస్తలను కూడా తమ వంతు సహాయంగా వృతాభక్తితోటి ఆ రాముల వారికి తన యొక్క అనుగ్రహాన్ని కలగాలని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా ఈ ఉత్తరజన్యంతో పాటు ఆ పుస్తక మెట్టలు ఇస్తున్నాడు. కావున ఆ యొక్క సీతారామచంద్ర స్వామి వారి యొక్క అనుగ్రహం వారి యొక్క కుటుంబం ఎప్పుడు వారి కుటుంబంపై ఉండి సకల ఆయుర ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ జై బోలో సీతారామచంద్ర స్వామికి.
కళ్యాణంలో భాగంగా ఇప్పుడు ఆ సీతా అమ్మవారిని ఆ రాముల వారికి కన్యాదానం చేస్తున్నాము. అదే మానవుడి యొక్క వివాహంలోనైతే ముందుగా జీలకర్ర బెల్లం పెట్టుకున్న తర్వాత కన్యాదానాన్ని నిర్వహిస్తాం. కానీ భగవత సర్భేభ్యానాం ఏతే జ్ఞమృత్యతే తదన్నాస్తి దేవం స్వరూపేభ్య. పూర్వకాలంలోనంట కన్యాదానం జరిగేంతసేపు తెర వస్త్రం పెట్టేంత వరకు కూడా అమ్మాయిని అబ్బాయిని చూసుకునేది కాదంట. తండ్రి తల్లి పోయి చూసొచ్చి పలానా చోట ఒక అమ్మాయి ఉందయ్యా, నీకు చూసొచ్చినా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకో అని చెప్తే ఆ కుమారుడు ఆ అమ్మాయిని చూడకుండానే సరే నాయన అని చెప్పి అంట. కానీ నేటి కాలంలో పెళ్లి కాకముందే వాట్సాప్లో వీడియో కాల్ చేసుకుంటారు, పొద్దున్న లేసి సాయంత్రం దాకా తిరుగుతుంటారు సినిమాలని. కానీ అలాంటి వెనకటి కాలంలో ఆ శ్రీరామంతటి వారు దశరథ మహారాజు చెప్పంగానే నానా నీ మాట కాదనను, ఆ సీతమ్మ వారు ఎలా ఉన్నా రూపం అందం లేకపోయినా సరే నేను వివాహం ఆడతానయ్యా అని చెప్పేసి ఆ రాముల వారు తన తండ్రితో చెప్తానంట దశరథ మహారాజు తోటి. అదే విధంగా జనకద మహారాజు గారు కూడా చెప్తున్నానంట తన కుమార్తెతోటి, అమ్మా నీకు కూడా సరిగా వరుణెత్తుకుని తల్లి, నీకు కూడా వివాహం చేద్దామనుకుంటున్నాను అనగానే ఆ తల్లి కూడా ఎటువంటి అనుగ్రహానికి ఎటువంటి దాని యొక్క ఆటంకం చెప్పకుండా సరే నాయన తండ్రి అని చెప్పేసి ఒప్పుకుంటుందంట. ఇక ఆ తరుణంలో ఇది మంచిగా చక్కగా ఆ జనకద మహారాజు గారు ఆ యొక్క రాముల వారి పాదాలు కడిగిండు. కడిగిన తర్వాత ఇక రాముల వారికి కట్నం ఇవ్వాలంట. మన గ్రామం మొత్తం తీసుకొచ్చి ఇచ్చినా కూడా ఆ రాముల వారికి కట్నాన్ని ఇయ్యలేము. రాముల వారికి ఇచ్చే కట్నం ఏందయ్యా అంటే పురతాధ్యాత్మకం భక్తి స్వరూపే నామస్వరూపిణే. ఎక్కడైతే రామనామ స్వరూపం చేసుకుంటూ ఆ కళ్యాణాన్ని చేస్తేనే కోట్ల ధర వ్యయాన్ని ఇచ్చేటువంటి కట్నాన్ని ఇచ్చేటువంటి ఫలితం వస్తుందంట. అంటే ఎవరైతే రామనామ స్మరణంతో ఆ కన్యాదానం చేస్తారో ఓం తదేవ రత్నం విదనంతరే భక్తానావరం చంద్రఫలంతరేవ విద్యావరం దైవఫలంతరేవ లక్ష్మీపరదేంద్రే ముఖస్పదామే సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన. శ్రీ సీతారామచంద్ర స్వామి దేవత దివ్య కళ్యాణ మహోత్సవ సావధాన. నిండే నిందర శంభో నిండే నటరాజ తత్పల్లభ నిరాడత్పల్లభం దేవాన్ కుర్వంతువాన్ మంగళ. సావధాన శుభాస్తే సావధాన శుభలగ్నే సావధాన. శ్రీ సీతారామచంద్ర స్వామి దేవత దివ్య కళ్యాణ మహోత్సవ సావధాన. శ్రీరామపత్నిం జనకష్టపత్నిం సీతాంగరకుందర కోమలాంగే భూగర్భవాదాం భువనైకజాతాం వధోవరుభ్యో నమో నమః. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన. శ్రీ లక్ష్మీనారాయణ ధ్యాన శ్రీ సీతారామచంద్ర స్వామి దేవతాభ్యో నమః. సుముహూర్తే సావధాన యా దివ్యానస్త్రధ్యనం దేవధ్యానమవత్యం కళ్యాణ మహోత్సవ. ఒకసారి అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇప్పుడు రాముల వారికి జీలకర్ర బెల్లం మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఇది తిరిగించడానికి కూడా ఎంతో విశేషమైనటువంటి పుణ్యం ఉంటేనే ఆ రాముల వారి